ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దేవీ భాగవతంలోని ప్రథమ స్కందంలోని 16-17 అధ్యాయాల శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో దేవీ భాగవతం ప్రథమ స్కందంలోని 16-17 అధ్యాయాలలోని విషయాలను తెలుసుకుందాం. శుక మహర్షి విధులకు ప్రయాణం జరిగే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. శౌనకాది మునులారా, ప్రయాణానికి నిశ్చయించుకొని శుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డాడు. లేచి దోయిలించి నిలబడ్డాడు. మహానుభావ, అనుమతించు, ఇది మాటే నాకు శిరోధార్యము. జనకుడు పాలించే విదేహ దేశాలకు వెళ్తాను. దండం లేకుండా రాజ్యం ఎలా ఏలుతున్నాడో, దండనలు అంటే శిక్షలు లేకుండా రాజ్యాన్ని ఎలా వెళ్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నాను. దండనలు లేకుండా లోకులు ధర్మార్గంలో ఎలా నడుస్తున్నారో నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉంది. ఈ వ్యవహారం వెళ్ళి చూసి రావాల్సిందే. బయలుదేరుతున్నాను, అనుమతి ఇవ్వండి అని అభ్యర్థిస్తున్నాడు శుకుడు తన తండ్రిని. ఆ నిస్పృహుడిని, ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగిలించుకున్నాడు. పుత్రక, బయలుదేరు, నీకు శుభముగాక, దీర్ఘాయుష్యమస్తు. కానీ నాకొక మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగి ఇక్కడికి, నా ఆశ్రమానికే తిరిగి రావాలి, మరెక్కడికి వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బ్రతకాలి. నువ్వే నా పంచప్రాణాలు. కనబడకపోతే బ్రతకలేదు సుమా. జనకుడిని దర్శించి సందేహాలను తీర్చుకొని సుఖంగా తిరిగి ఇక్కడికి రా. వచ్చి అధ్యయన తత్పరుడమైన కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చేయి అది. శుకమహర్షి మరొకసారి పాదాభ్యంతరం చేసి ప్రదక్షిణ చేసి తండ్రికి విల్లు విడిచిన బాణంలా మిథిల వైపు దూసుకుపోతాడు. దేశాలను చూస్తూ, రకరకాల ధర్మాలను, మనుషులను గమనిస్తూ, చెట్టు చేమ తిలకిస్తూ, తాపస యాజక యోగి వానప్రస్థులను దర్శిస్తూ, అడవులు దాటి, నదులు దాటి, పుణ్యక్షేత్రాలను సేవించి, శైవ పాశుపత సౌర శాక్త వైష్ణవ సాంప్రదాయాలను గుర్తించి, 2 ఏళ్లకు మేరువును దాటి, ఏడాదికి హిమాచలం దాటి మిథిలకు చేరుకుంటాడు. అక్కడి ప్రజల జీవన విధానాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అందరూ ధనవంతులే, సదాచార సంపన్నులే, సుఖమయంగా దారిద్ర్యంగా జీవనం సాగిస్తున్నారు వాళ్ళంతా. అలా సంచరిస్తుంటే ఒక నగరం దగ్గర ద్వారపాలకుడు అటకాయిస్తాడు అతన్ని. ఎవరు నీవు, నీకు పనేమిటి అని ప్రశ్నిస్తాడు. శుకుడు నివ్వెరపోయి నిలబడ్డాడు. సాడువులా నిలబడ్డాడు. విరగబడి నవ్వుతున్నాడే తప్ప ఉలుకు పలుకు లేదు. దేవారికుడికి ఏమీ అర్థం కాలేదు. విప్రుడా, చెప్పు, మాట్లాడవే, మగవాడివా, ఏ పని మీద ఇటు వచ్చావు? ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు. రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలోకి పరులెవరూ ప్రవేశించకూడదు. కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు. నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా, బ్రాహ్మణుడిగా కనబడుతున్నావు. నీ ఊరు, పేరు, పొగట్ట అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిపి, అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు, వచ్చినట్టుగా సంచరించు. దౌవారిక లేదు, వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది. మిథిలా నగరం చూడడానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుణ్ణి, ఎంత మోహపడి వచ్చాను. 2 పర్వతాలు దాటి వచ్చాను. 3 ఏళ్ళు నడిచి వచ్చాను. నా కన్న తండ్రి నన్ను మోసగించాడు. ఎవరిని అనుకొని ఏమి లాభం? లేదా ఇదొక కర్మఫలం అనుభవించాను. సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనాల కోసం తిరుగుతారు. కానీ నాకు అలాంటి ఆశ ఏదీ లేదు. కేవలం భ్రమపడి వచ్చాను. ఆశలు లేనివాడికి అంతా సుఖమే. అయినా మోహసాగరంలో మునిగాను. ఎక్కడి మెరువు, ఎక్కడి మిథిల, కాలినడకను వచ్చానా? ఇంతకి ఫలితం ఏమిటి? విధివంచితుణ్ణి. ప్రారంధం అనుభవించక తప్పుతుందా? మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టి సాగుతాయి. ప్రారబ్ధం కిల భోక్తవ్యం, శుభం వాప్యథవా శుభం, ఉద్యమస్త ద్వేషే నిత్యం కారయత్యేవ సర్వదా. మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను ఇక్కడికి. ఒక తీర్థమా, ఒక వేదమా? విదేహుడు రాజు, పట్టణంలోకి ప్రవేశం లేదు. శుకుడు ఇలా తనలో తాను కొంచెంసేపు మాట్లాడుకునే విరమించాడు. ఆ మాటలు అన్నీ విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమైంది. ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడని, జ్ఞాని అని తలుచుకున్నాడు. చేతులు జోడించి సంభాషణకు దిగాడు. ద్విజోత్తమ, క్షమించు, నిన్ను నివారించాను. అపరాధం
అందించు, నీ ఇష్టం, వెళ్ళు, లోపలికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం. విముక్తానాం క్షమాహ అనేది 17 అధ్యాయంలో 32 శ్లోకం. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడివి, ఇందులో నీ తప్పు ఏముంది? ప్రభు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభు తప్పు లేదు. వచ్చినవాడు చౌరుడో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పంతా నాదే, నేను ఇక్కడికి రావడమే తప్ప పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే. బ్రాహ్మణ ఉత్తమ, నువ్వు మహాజ్ఞానివిలా కనబడుతున్నావు. నేను ప్రతిహారిని, అజ్ఞానిని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం, ఎవడు శత్రువు, ఎవరు మిత్రుడు, ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తుంటాయి. దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు. దవ్వారిక, లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు, రాగులు, విరాగులు. వారి ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. విరాగులలో మళ్ళీ 3 రకాల వారు ఉంటారు. పూర్తిగా తెలిసి విరక్తులైన వారు, ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైన వారు. అటు ఇటు విగిసలాటతో విరాగులయ్యే వారు ఉంటారు. రక్తులు 2 రకాలే, మూర్ఖులు, చతురులును. ఈ చతురుల చాతుర్యం శాస్త్రజన్యము, మతి బుద్ధిజన్యము అని 2 విధాలుగా ఉంటుంది. మతి యుక్తము, అయుక్తము అని 2 రకాలు. విప్రవర్య, నువ్వేదో చెబుతున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు, కొంచెం విపులీకరించగా అర్థమయ్యేటట్లు చెప్పండి అంటాడు. ప్రతిహారి, సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు. అతడికి సుఖాలు దుఃఖాలు కూడా పలు విధాలు. ధనం సంపాదించగలిగితే భార్యాభర్తలు, జయాలు, సన్మానాలు ఇవన్నీ సుఖాలే. ఆ ధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే. ప్రతి క్షణము అశాంతి. అందుచేత అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనే కర్తవ్యం. అతడి సుఖాలకు ఎవడు అడ్డు వస్తే వాడల్లా అతడికి శత్రువే అవుతాడు. ఎవడు సహకరిస్తే వాడు మిత్రుడవుతాడు. చతురుడైన రాగి ఎప్పుడూ దేనికి మోహపడడు. మూర్ఖుడైన రాగి అన్నింటికీ మోహపడతాడు. అది తేడా. ఇక విరక్తులైన వారున్నారే, వారికి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన, ఆత్మానుచింతనలు వారికి కర్తవ్యాలు. సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు. కామ, క్రోధ, ప్రమాదాదులు అనేకం శత్రువులు. సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు. ఈ సంభాషణతో ప్రతిహారి సంబరపడ్డాడు. శుకుడిని జ్ఞానిగా గుర్తించాడు. లోపలి కక్షలోకి ప్రవేశపెట్టాడు. అది అతి విశాలంగా, అతి మనోహరంగా ఉంది. నగర సౌందర్యం కనువిందు చేస్తోంది. రకరకాల విపణి వీధులు, బజార్లు, క్రయక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కోలాహలంగా ఉంది. ఎటు చూసినా జనసమ్మర్దం. కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, రాగద్వేషాలు, కామక్రోధ లోభ మోహాలు, వాద వివాదాలు, అంతా డబ్బు. శుకుడు అన్నీ చూస్తూ నడిచి వెడుతున్నాడు. మహాతేజస్వి, ఇతడు మరొక భాస్కరుడా అనుకుంటున్నారు చూసిన వాళ్ళు. అలా వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు. అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు. కర్రలా అడ్డుపడ్డాడు. శుకుడు తక్కున నిలిచిపోయాడు. మౌనంగా తన ధ్యానంలో తానుండి అలా నిలబడ్డాడు. ఎండా నీడ రెండూ ఒకటే తనకి. స్థాణువులా నిల్చున్నాడు. అంతలోకి ఒక మంత్రిగారు వచ్చి శుకుడికి నమస్కరించాడు. సాదరంగా లోపలికి తీసుకెళ్లాడు. అది 2వ కక్ష. పూల తోటలతో ప్రశాంతంగా ఉంది. నిలువున పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనస్సుకు ఆనందింపజేసింది. అమాత్యుల వారు అతిథి సత్రియులు పరిక్రియలు జరిపించారు. ఒక దివ్య భవనంలో విడిది చేయించారు. కామశాస్త్ర విశారదులైన వార వనితలను ఆడిపాడి అల్లింపజేయగల అందగత్తలను అతడి సేవ కోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు. వార వనితలు భక్తి శ్రద్ధలతో శుకుడికి సపర్యలు చేయసాగారు. దేశకాలోచితమైన తిరుబండారాలను అందించారు. అంతఃపుర ఉద్యానవనానికి తీసుకెళ్లారు. యువకుడు, అందగాడు, మృదుభాషి, తేజస్వి శుకుడిని చూసి వారంతా కామమోహితులు అయ్యారు. కానీ జితేంద్రుడైన మునీశ్వరుడు గదా అని కేవలం భక్తితో పరిచర్యలు మాత్రమే చేశారు. అరణీ గర్భ సంభూతుడైన శుకుడు మనస్సు నిశ్చలంగానే ఉంది, నిర్మలంగానే ఉంది. వారి పట్ల మాతృభావన చేశాడు. వారిలో కొందరు నిలువరించుకోలేక కామ వికారాలను ప్రదర్శించిన అతడిలో ఏ కదలిక కదలలేదు.
కలగలేదు. హర్షించను లేదు, దర్శించను లేదు, కసురుకోవడం కూడా లేదు. ఆ భవనంలో అతని కోసం రమ్యమైన శయనం ఏర్పాటు చేశారు. అది సర్వాలంకారయుక్త శోభితం. విలువైన దుప్పటి పరిచారు. రకరకాల సౌఖ్యాలకు అనువైన అమరికలు దానికి ఉన్నాయి. శుకుడు శుచి అయి జాగరూకుడై దర్భలు చేతితో పట్టుకొని సాయం సంధ్యను ఉపాసించాడు. ఒక జాము చేపు చేసుకొని అటుపైన 2 జాములు హాయిగా నిద్రపోయాడు. 4వ జాములో లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాధికం ముగించి ప్రాతఃసంధ్యను అర్పించి సమాహిత చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు. అప్పుడు మంత్రి పురోహిత సహితుడై జనక మహారాజు గురువు పుత్రుణ్ణి దర్శించడం కోసం ఆ భవనానికి వచ్చాడు. అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవును కానుకగా సమర్పించాడు. ఉభయకుశల ప్రసంగోపరి జరిపిన తర్వాత శుక జనక సంవాదం తర్వాత వీడియోలో విందాం. ఆ తర్వాత 18వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అందులో శుభమస్తు.